జుట్టు ఆడోళ్ళు జుట్టు పెట్టుకుంటున్నారు దాంట్లో నువ్వు అదే బస్ అరిచి తప్పించి మనిషికి 5 కిలోల సన్న బియ్యం చాలు నువ్వు ఎక్కువ ఇవ్వకుండా మనిషికి ఒక 5 కిలోల సన్న బియ్యం ఇచ్చిన అయిపోతుంది అంతేగాని ఇవన్నీ పెట్టకుండా ఇటువంటి పిల్లలకు రక్షణ చేయాలక్క ఈ ఆడపిల్లలకు రక్షణ చేస్తేనే ఇప్పుడు ఈ ఆడపిల్ల బయటకు పోయిండు ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి హాస్టల్ నడుస్తుంది సీసీ కెమెరా ఉండదా పాత గవర్నమెంట్ మరి ఇంతకు ముందు కూడా 3 అమ్మాయిలు చనిపోయారంట కడుపు నొప్పి అట్లా అని చెప్పి తప్పించారు ఈ అమ్మాయిలను కూడా తప్పియనికే ప్రయత్నం చేసిరు కానీ ఇద్దరు గనక వీళ్ళు తప్పియలేకపోయారు ఇక్కడ ఈజీగా తెలిసిపోతుందండి ఇంతకు ముందు కూడా 3 చనిపోయారు అంటే ఇప్పటి వరకు బయటికి రాలేదు కడుపు నొప్పి అపెండిక్స్ ఇట్లా అని చెప్పి కప్పిపుచ్చిరు ఇప్పుడు ఒక్కరు చనిపోయిన ఉంటే అట్లనే కప్పిపుచ్చి ఏదో కడుపు నొప్పో ఏదో ఒకటి చెప్పి కవర్ చేసేవాళ్ళు ఇద్దరు గనక కవర్ చేయలేకపోయారు కానీ తప్పకుండా వాళ్ళకు న్యాయం జరగాలని మళ్ళా కోరుకుంటున్నాను నాన్న గంటకోసారి ఫోన్ చేసిట్లా ఇది బయట పడ్డది లేకపోతే ఇది బయట పడకపోవు వేడిగా ఆయన ఎంత 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 9:30 దాకా ఫోన్లు చేసి పెట్టిండు అర్ధ గంటకోసారి అట్లా ఎవరికి ఇది బయట పడ్డది లేకపోతే ఇది కూడా కట్టుకోవడు తీసేక చనిపోయారు అని చెప్పారు ½ అన్ అవర్ కరెంట్ తీసిరంట వాళ్ళని చంపడానికి చచ్చిపోయారని తర్వాత చెప్పారు పాపని ఎట్లా చేసిండ్రో వాళ్ళని కూడా అట్లా చెయ్యాలి మా పిల్ల ఎంత మంచిది ఉండే ఇంట్లో చాలా మంచి పిల్ల ఉండే కానీ వాళ్ళకి న్యాయం కాదు అది నష్టం అయిపోతారు వాళ్ళు అది చేశారు కానీ నిన్న పోయింది నిన్న ఆమె వయసు చూసి వచ్చింది భువనగిరికి పోయింది ఆమె సాగుకు అట్లా చేస్తే తప్పు కదా అది హాస్టల్ అది ఏంది బర్రదొడ్డ బర్రలకి ఇట్లా కట్టేస్తారు అయ్యింది ఆ సిస్టర్లకు వీటికి తెలుసా మా పిల్ల పోయిందంటే ఎంత బాధ కలుగుతుంది అవి మనసులాగా ఆడదలు అవి స్కూల్ చెప్తారా ఏం చెప్తారు బజార్ మీద తిరుగుతున్నాయేమో అవి భువనగిరి బజార్ పట్టు తిరుగుతున్నట్టున్నాయి అవి ఇట్లా అస్సలు వదిలిపెట్టద్దు పిల్లలు అయిపోయిందా దానం చేసిర్రంటనా ఇలా అవుతుందట అసలు ఎందుకు ఒప్పుకునేది లేకుండే అట్టనే పెట్టేది ఉండే దానం ఎందుకు చేస్తుర్రు ఎందుకు అది చేస్తుర్రు ఏమిటికి పోలీసులు అలాంటి వాళ్ళకి కాదు ఇట్లాంటి పేదలకు ఉండాలి గుడి కట్టుకొని దండం పెడతారు పోలీసు వాళ్ళకు బలిసినోళ్ళకి కాదు లేనోనికి రక్షణ ఉండాలి పోలీసు ఎన్నుకున్నది మా పైసలు కూడా కట్ అవుతాయి గవర్నమెంట్ సొమ్మిస్తలేడు విన్నావా మా మీద కూడా పడతాయి వాళ్ళే పోలీసు వాళ్ళు వాళ్ళకి కాదు రక్షణ ఉండదు మా ఆడోళ్ళకి రక్షణ ఉండాలి అది బలిసినోనికి డబ్బు ఇచ్చినోనికి అటు పేదలకు ఉండాలి రక్షణ పని చేసుకొని పిల్లలకు సాదుకునేది దీనికోసమేనా ఏదో భద్రంగా ఉంటది మా పిల్లలని లేనల్లే కదా హాస్టల్ వేసేది ఉన్నోళ్ళు బలిసిన వాళ్ళు చదివించుకుంటారు కదా పేదల కోసమే కదా హాస్టల్ పెట్టింది వాళ్ళకే కదా రక్షణ ఉండేది ఇట్లా చంపుకున్నట్టు ఎందుకు పెట్టిండు హాస్టల్ ఫస్ట్ హాస్టల్ ఎందుకు పెట్టిండు వాళ్ళ తండ్రి భవిష్యత్తు ఎవరు తీసుకోవాలి ఆ పిల్లే కదా ఒకటి ఉన్నది ఇప్పుడు ఆయన ఎవరు చూసుకోవాలి కాలు నడవడానికి రాదా ఎంతవరకు కరెక్ట్ సార్ వాళ్ళు లేరా దాంట్లో టీచర్ లేరా మేడం లేదా వార్డన్ లేరా దాంట్లో ఎవరు లేరా లేకుండా హాస్టల్ ఎట్లా ఉంటది అది ఇప్పుడు ఈ రోడ్ హాస్టల్లో ఎవరు లేరు ఆడ ఒక వచ్చిన చుట్టాలు తప్ప హాస్టల్లో ఒక పురుగు కూడా లేరు ఆడ వచ్చిన వాళ్ళే ఉన్నారు అంతే ఇవన్నీ చేసినప్పుడు మీకు భయమే లేనప్పుడు వాళ్ళందరూ ఎవరైనా ఒకరు ఉండాలి కదా మరి మీకు భయం ఉన్నప్పుడు మరి ఎవరు లేనప్పుడు ఎందుకు పోయారు మరి మీరు ఎందుకు దాచుకున్నారు ఆడ దాచుకోవాల్సిన అవసరం ఏముంది మీరు ఏం చేయనప్పుడు ఆడ దాచుకునే అవసరం లేదు కదా డైరెక్ట్ గా వచ్చాడు ఉండాలి కదా మరి ఎందుకు పోయి మీరు దాచుకున్నారు మరి ఒక్కరు కాకుండా ఒక్కళ్ళన్నాడు ఉండాలి కదా ఎందుకు లేరు మరి దేని గురించి లేరు ఈ పిల్లలకి ఏం జరగకనే మీరు ఏం చేయకనే పోతున్నారు అన్న ఉండాలి కదా మరి ఎందుకు దాచుకున్నారు మీరు ఎందుకు లేరాడా మీ పిల్లలు హాస్టల్ పిల్లలని ఉండాలనా హాస్టల్ పిల్లలు లేరు ఎవరు లేరాడా ఒక్కరు లేరు పిల్లలు లేరు తల్లులు లేరు ఎవరు లేరు అసలు హాస్టల్లో ఒక రూమ్ లా ఎంత మంది ఉంటుర్రు
అన్న దాని మీద ఈ ఇద్దరు అమ్మాయిలు ఉన్న రూమ్లో ఇంకా మిగతా అమ్మాయిలు ఎవరున్నారో వాళ్ళతోని తప్పకుండా ప్రాణమే కదా మొగోడిది కూడా ప్రాణమే కదా, వానికి తెలియదా ప్రాణం విలువ అసలు. అయితే ఇప్పుడు మనం అనేది ఏంటిదంటే ఆ రూమ్ లో ఎంతమంది ఉన్నారో మిగతా విద్యార్థులను అడిగి తెలుసుకోవాలి. తెలుసుకుంటే కంపల్సరీ ఎవరన్నది ఏందన్నది కొంచెమన్నా మనకు తెలుస్తుంది. నేను అయితే వాళ్ళతో పాటు ఉన్న ఒక అమ్మాయి చూసి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి ఆ అమ్మాయిని కనిపించకుండా ఎక్కడో హాస్పిటల్ వేసిరని అంటున్నారు. నాకు తెలిస్తే అమ్మాయితో తెలియవచ్చు, ఎందుకను తిన్న తర్వాత అమ్మాయి వెళ్ళే వరకు వీళ్ళని గిట్ట చంపడం గిట్ట అమ్మాయి చూస్తేనే పడిపోయి ఉండొచ్చు. పడిపోయింది, స్ట్రోక్ వచ్చింది అని చెప్పి హాస్పిటల్ ఎక్కడో జాయిన్ చేసిరట. మరి ఎక్కడ చేసిరు ఏంటిది, ఎవరు అమ్మాయి, ఆ రూమ్ లో ఎంతమంది ఉంటారు వాళ్ళని అందరినీ అడిగి తెలుసుకోవాలండి. నిజాలు తెలుసుకుంటే కంపల్సరీ దొరుకుతుంది ఏదో ఒకటి కదా. ఇన్ని రోజులు అమ్మ లేకున్నా వాళ్ళ బాపమ్మ వాళ్ళ తాతయ్య ఆమె కోసమే ఇక్కడ కష్టపడతారు. ఆడపిల్ల వాడు ఒక అమ్మకు పుట్టినోడే కదా, అట్లా చేయడం తప్పు కదా. అది కూడా ఆడదే కదా, వాడని అనడం ఆడదే కదా. ఆమెకు కూడా పిల్లలు ఉంటారు కదా, అట్లా ఎందుకు చేయాలి ఆడపిల్లలను? ఒక చిన్న చదువు 10వ తరగతి చదువుకునే చిన్న పిల్లల్ని అట్లా చేయడం అనేది ఇంకా 15 సంవత్సరాలు కదా వాళ్ళ ఏజ్. ఏమే అంతే, మా పాప అంతే 10th వచ్చింది, ఇప్పుడు 10th పోతుంది. 14 సంవత్సరాలు వచ్చి 15 సంవత్సరాలకు గంత ఘోరం జరిగితే ఎట్లా? రేపు మనం ఆడపిల్లలమే, అందరు ఆడపిల్లలమే కదా. మరి వాడు అట్లా చేసుడు కరెక్టా? ఇప్పుడు 1000 మంది ఉంటది దాంట్లో, వాళ్ళు ఎట్లా? వాళ్ళైనా మన పిల్లలు లాగానే కదా, మనకు పిల్లలు కావాలనుకున్నారు. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఆ హాస్టల్ కి ఎందుకు పెట్టిండ్రు? వాళ్ళకు అస్సలు వదలకూడదు. మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళకు అలాంటి పరిస్థితి రావద్దు. మనకు ఆడపిల్లలు అంటే మనం రోడ్డు మీద ఎక్కాలి అంతే, భయం లేకుండా. ఇట్లా ప్రభుత్వం ఎవరికి ఏం చేసేటట్టు ఏమైనా ఉందా? భయపడకూడదు, మొగోళ్ళు భయపడాలి, ఆడోళ్ళు భయపడకూడదు. అది కూడా ఒక ఆడదే కాబట్టి వాళ్ళ బిడ్డకు ఇవాళ ఈ పిల్ల పోయింది, వెనుక ముందో వాళ్ళ పిల్లకు కూడా అలాగనే జరుగుతుంది కదా. ఎన్ని రోజులు అని అట్లా ఉంటారు చెప్పు? అదొక ఆడదే కదా, అట్లా చేయడం తప్పు కదా. దాని తప్పు కప్పు పుచ్చుకుంటానికి వీళ్ళని చంపడం. రేవంత్ అన్న ఏమన్నాడు? మేము ఆడలకు మేము ఒక అన్న లెక్క ఉంటాం అన్నాడు. చెల్లెలు అన్నప్పుడు మరి అన్నది వచ్చి చూడలేదు, ఒక పిల్ల లేడు చూసి ఏ ముఖ్యమంత్రి అన్ని అందుతుందా? మనకు అందుబాటులో ఉంటుందా? అన్ని అందుకే మా ఆడలకు రక్షణ ఉండాలి. ఉన్నప్పుడు గెలిచిన ఆడల రక్షణ చచ్చిపోతుండ్రు చూస్తుండ్రా, జుట్టు పెట్టుకుంటుండ్రు బస్సులో. ఎంత ఒక్కరు ఎట్లా? అది లేకుండా ఆ ఫెరీ బస్ ఎందుకు పెట్టిండు? శాలరీ కొంచెం తగ్గిస్తే బాగుండు, ఆ ఫెరీ బస్ ఎందుకు పెట్టిండు? సో ఇక్కడ ఉన్నటువంటి గల్లీ నివాసులందరూ కూడా వైష్ణవి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి నివాసులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా పాప చాలా మంచి అమ్మాయి, మొన్న సంక్రాంతికి కూడా వచ్చింది, చాలా అందరితో చాలా బాగుండే మంచి అమ్మాయి, ఇట్లా అసలు వాళ్ళకి చనిపోయేంత అవసరం కూడా లేదు, కావాలని చంపేసి అందరూ కూడా కుట్రపూర్వితంగానే చేసి కూడా, అంటే ఇంతకుముందు కూడా ఇట్లాంటి హాస్టల్లో చాలానే జరిగినప్పటికీ కూడా మొత్తానికి హాస్టల్ యాజమాన్యం అంతా కూడా కప్పిపుచ్చిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి గల్లీ నివాసులు చెప్తున్నారు. ఒకరికి అపెండిక్స్ వచ్చిందని, ఒకరికి కడుపు నొప్పి అంటూ కూడా, అంటే మనుషులు చనిపోవడం అనేది అంత ఈజీ కాదు. సో ఏదో ఒక కారణం చేత చనిపోయారంటూ కూడా ఇది బయటకి వెలుగులోకి రాకుండా చేశారు. సో మొత్తానికి ఇప్పుడు కూడా ఇద్దరిని చంపేసి అంటే బయటపడుతుందని కూడా వాళ్ళు అనుకోకుండా అంటే లెటర్ కూడా రాయడం అనేది కూడా ఇంకా అనుమానం వ్యక్తం చేస్తుంది. సో వాళ్ళిద్దరిని కూడా అతి దారుణంగా కిరాతకంగా కొరికి చంపారో వాళ్ళను కూడా అదే విధంగా కఠినంగా శిక్షించాలి, ఈ ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గల్లీ నివాసులందరూ కూడా చాలా మండిపడుతున్నారు. సో మొత్తానికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు.